హలో ఎవ్రీవన్, మొన్న నేను మా చెల్లి కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెజిటేబుల్స్ తోటి బజ్జీలు చేశాను. అది కూడా 11 ఐటమ్స్ తోటి. నిజానికి నాకు బజ్జీలు చేయటం రాదు. ఏదో మా వాళ్ళని కాసేపు ఆట పట్టిద్దామని ఏదో ట్రై చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటది. దాంతో పాటు ఈ వీడియోకి ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. బజ్జీలు చేయడానికి బజ్జీ పిండి కూడా కలిపేశాను. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత వేయటమే. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ బంగాళదుంప దించడానికి లేకపోతే కుమార్ పద్దాకి మా ఇంటికి అన్ని హింసిస్తా ఉండేది. ఇట్లా చేసి పెట్టాలంటే రెండోసారి పిల్లవారు కూడా వేయడానికి అయితే వేస్తున్నా కానీ ఈ బజ్జీ షేప్లో వస్తే ఎట్లా వస్తాయో తెలియదు. ఎలా వచ్చినా కానీ మా వాళ్ళు సార్ తినిపిస్తా ఖచ్చితంగా. ఏంటో బజ్జీలా రాకుండా చెక్కల్లా వచ్చినాయి అన్న. ఎప్పుడు చెక్కలే చెక్కే అయితే మంచి పిల్లలు అవుతుంది. మరి అప్పుడు అంటే కడుపులోకి వెళ్ళేటప్పుడు అట్టు ఉండదు. అవే జల్లిడి గిన్నె తీసుకోవాలి. జల్లిడి గిన్నె ఉంది కదా, జల్లిడి గిన్నె. తర్వాత బెండకాయ బజ్జీ కూడా బీరకాయ బజ్జీ వేస్తారు. బీరకాయ బజ్జీ వేస్తారా? బీరకాయ బజ్జీ వేస్తారు. కట్ట రౌండ్ కోసి బీరకాయ బజ్జీ తిన్నాగా వెళ్తా ఇల్లు బీరకాయ తీసుకొస్తా. అయితే బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, ఇది కూడా వేస్తారు. సొరకాయ కూడా వేస్తారంట. ఈ బెండకాయల బజ్జీ నీళ్ళుక్కుపోయినట్టు వచ్చింది. తర్వాత ఆనియన్, అమ్మో బజ్జీలు షేప్లోనే లేవు. బజ్జీలు ఎంత వికారంగా వచ్చినాయంటే మా కుమారి చూపిస్తా. కుమారి కొంచెం ఇట్లా బజ్జీలు ఇస్తా ఎట్లా వచ్చింది. అబ్బో ఇది చూసావా? మీకు కూడా చూపిస్తా చూడండి. నేను వేసిన బజ్జీలు. అసలు ఈ బజ్జీలు అంటారా? నాకేదో పురుగులు గుర్తొస్తున్నాయి వీటి గురించి. నిజంగా ఇదైతే మరి బజ్జీలు నీకోసం నాకు అసలు నేను చేసే బజ్జీలు తినాలంటే నీకు అదృష్టం ఉండాలి. అందులోనూ ఈ మిరపకాయ బజ్జీలు తినడానికి ఇంకా అదృష్టం ఉండాలి. ఎట్టున్నాయండి కాలు చేరుంటే చూడు, ఇటు కాళ్ళు. అవును, నేను కూడా చెప్పాను ఏదో పురుగు అదే. ఇవి కూడా అఘోరంగా వస్తాయి. నేను చేసే వంట ఏమో కానీ యామే సరిపోద్దు శుభ్రం చేసేటప్పటికి. మరి ఏమో ఈ చగన్ పిండి కొంచెం గట్టిగా అయింది. లూజ్ కలుపుకుంటే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను, ఇంకా లూజ్ అయిపోయింది. ఇది చూసారా ఈ కాలజేర్లు కప్పలు తినే వాటిని అట్లా అనొచ్చా? ఒకటేమో పావు మోడల్లో ఉంది, ఇలా వేస్తారు బజ్జీలు. నేర్చుకోండి. టేస్ట్ బాగానే ఉంటుంది, షేప్ అలా ఉన్నా కానీ. తినేది మీరే కదా, నువ్వు కావుంది ఇద్దరే. అన్న కూడా మర్చిపోయా. మా అన్న కూడా కమిట్ అయ్యాడుగా తింటా అని చెప్పి. అన్న కూడా ముందుగానే చెప్పాడుగా తింటా అని. తినకపోతే ఊరుకోదు. చెప్పట్లా ఎంత పెద్ద బజ్జీలు. తర్వాత టమాటా బజ్జీ. పొయ్యింది అట్ చేసిందా నేను. అప్పుడు చూడు గులాబ్ జామా ఉంటుంది. టమాటా బజ్జీ కూడా గుర్తు పండు వస్తుంది. టమాటా బజ్జీ బాగుంటుంది. తిన్నావన్నా ఎప్పుడైనా? తిన్నావా? ఎప్పుడు? టమాటా బజ్జీ కూడా ఉందా? ఇంకా నేనే కనిపెట్టానేమో అనుకున్నాను. క్యారెట్ బజ్జీ, క్యారెట్ బజ్జీ కూడా అయిపోయింది. నెక్స్ట్
దోసకాయ బజ్జీ కూడా అయిపోయింది. ఇంకా రెండే ఉంది, కాకరకాయ బీట్రూట్. బీట్రూట్ బజ్జీ కూడా వేసుకున్నాము. అమ్మయ్య అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మా వాళ్ళ చేత టేస్ట్ చూపిస్తాను. తనే తీసుకున్నది నువ్వు అది తీసుకో. ఆహా, ఇద్దరు ఒకేసారి టేస్ట్ చూడండి. తనే తీసుకుంటే నువ్వు అది తీసుకో. దేవుడా ఎక్కడ ఫస్ట్ తిని మనం బాగుంటే అప్పుడు కండి. అదేం లేదు. ఎట్లా ఉంది? బాగా ఉంది. ఇంకా కడుపులో కలలేదు. కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చా చూతాయింది ఎట్లుందని. ఎవరుతున్నా బాగుంది. మొత్తం తిన్నది. మొత్తం నేను ఏమైందండి మా చెల్లైతే నీళ్ళకు పోయింది. ఇట్లా ఫస్ట్ బజ్జీతోనే ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత ఇదే బజ్జీ నీకు నచ్చింది తీసుకో. ఏ బజ్జీ ఏంది నీకు? కుమారి ఏది తీసుకుంటా తీసుకో. బెండకాయ నేను కూడా తిని చూస్తా. బెండకాయ బజ్జీ అంట. బెండకాయ బజ్జీ కూడా ఉండితే ఇప్పుడే తెలిసి వస్తుంది. ఫస్ట్ టైం బాగుంది. తాగుతుంది. బెండకాయలో బజ్జీ నుంచి బెండకాయ వచ్చేసింది. ఇది ఎలా ఉంది? చందాలంగా ఉంది. సరే రెండోసారి ట్రై చేయకు. మీకు నచ్చిందా? బాగుంది. బెండకాయ బాగుంది. టేస్ట్ తెలియదు. బెండకాయ మాత్రం బాగుంది. తీసుకోవడానికి కూడా అంటే ఆలోచిస్తాను. నువ్వు కూడా నేను తీసుకున్నాను. టమోటా ఒకళ్ళు ఫస్ట్ ఏది తీసుకుంటే అదే తీసుకోవాలి. టమోటా తర్వాత అది ఇది తీసుకో. ఫస్ట్ తర్వాత తీసుకున్నా. ఏమో తీసుకున్నాను. భయం ఏంటిది? కాకరకాయ కాదు, దొండకాయ. దొండకాయ బజ్జీ. నువ్వు కొంపతీసి బజ్జీలు బండి పెట్టడానికి ట్రై చేస్తున్నావు. ఇవన్నీ మంచిగా వస్తే నేను నెక్స్ట్ బజ్జీల బండి ప్లాన్ చేశాను. తినాల్సింది ఎట్టున్నా. బెండకాయ బజ్జీ కన్నా దొండకాయ బజ్జీ బాగానే ఉంది. అదే ఫస్ట్ అయిపోయింది. మరి ఎప్పుడెప్పుడు మొత్తం తినేస్తే వాళ్ళు ఉందేమో. అప్పుడైనా తొందరగా ఎలా ఉంది దొండకాయ బజ్జీ? ఛీ, దొండకాయ పచ్చడి అంట. దొండకాయ బజ్జీ ఎలా ఉంది? దొండకాయ బజ్జీ లాగే ఉంది. జోక్ అస్సలు బాగా. తర్వాత నువ్వు టమాటా బజ్జీ కదా? టమాటా ఎక్కడ అమ్మా ఇది నువ్వు కూడా ఏంది చెప్పండి. రవ్వ రవ్వ బజ్జియా? నువ్వు తెచ్చింది పిండి అదేగా, శనగ పిండి తామంటే అదే తెచ్చావు. మేము రవ్వ రవ్వగా ఉంటున్నాము. రవ్వ బజ్జీ ఏమో కదా. ఇక మేము బలైపోయానమాట నీ దెబ్బకి. ఎట్లుంది? దొరికింది ఇప్పుడే. ఇంకా లోపలికి వెళ్ళా. చూసా బోషి మా అత్త కష్టపడి చేసిందని తినకపోయినా బాగుందని చెప్తుంది. పందుకొక్కులా తింటున్నారు కానీ చెప్పట్లేదు మంచిగా. యావరేజ్. యావరేజా? చెప్పండి. ఎంత తింటే నా ప్లేట్లో అవ్వలేదు. నేను చెప్పండి. పగలట్లేదు, ఇంకా పెరుగుతున్నట్టు నేను నుంచి పెడుతున్నాను. నేను అట్లా చీటింగ్ చేసి అలవాటు లేదా? నిజమా? నేను ఇందాక తినమని చెప్పాను. తినేది తింటా పెడుతున్నాను. బాగుంది టమాటా బజ్జీ. ఏంటది? టమాటా. నెక్స్ట్ మిరపకాయ. మిరపకాయ కావాలా? ఇది కాల్ చేయరు. కాల్ చేయడు ఎన్నో నీవు. ఇది మిరపకాయ బజ్జీ తీసుకో.
మిరపకాయ బజ్జీ ఒకసారి చూపించండి. మిరపకాయ బజ్జీ. సూపర్ బాగుంది. సూపర్ రకన్నా. వీళ్ళు తినకుండానే సూపర్ అని నాకు అన్నాను. అంటే వేసినందుకు చూస్తుంటే నూరు ఉంటుంది. ఎంచుకోండి మస్తు తాకి బాగుంది. మస్తు తాకి తిను గుంటూరులో పుట్టి పెరిగిన గుంటూరు మిరపకాయ బజ్జీ చేయడం రాలే. నేను గుంటూరులో కాదు పుట్టింది. నేను పుట్టింది పచ్చిపాడు. వద్దమ్మా కొద్దు. బజ్జీలు మంచిగానే చేసేదాన్ని కానీ ఈ పిల్ల నేనేం చేసా? పిండి పిండి గట్టిగా ఉంది, కొంచెం లూజ్ చేయంటే అట్లా చేసా. కొంచెం లూజ్ చేయమన్నా అంటే ఇంకా అది బాగా లూజ్ అయిపోయింది. మంచి వస్తే మన పేరు, చెడ్డ వస్తే పక్కన వాళ్ళ పేరు. అదే కదా, అట్లా వాడేసింది అనమాట పక్కన. కానీ ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు మొత్తం తినకపోయినా పర్లేదు, ఈ మటుకు తినాల్సింది. అమ్మో తర్వాత క్యారెట్ బజ్జీ తిని సరే సగం సగం అన్న తినండి, మొత్తం తినలేకపోతే తీసుకో. అయితే హాఫ్ తిందామా? తినలేము, షేర్ చేసుకుంటాం. క్యారెట్ బజ్జీ తినాల్సిందే. కొంచెం తిని పక్కన పెట్టేసా. చేసుకోదరా నేను కూడా తింటాను వీళ్ళతో పాటు. ఏంటదా ఎక్కువైపోయిందేమో. క్యారెట్ బజ్జీ సంపూర్ణ అన్నా సార్ రమ్మన్నా ఇలాంటి టార్చర్ పెడుతుంది. రెండోసారి రమ్మను. మరి దారుణం. బాగా బాగానే ఉంది, కాకపోతే తీయముంది. ఇలాంటి పెడతానంటే ఏం తినకుండా ఉండేదానిగా. తిన్నది కక్కేసి మళ్ళీ తిను. నేను బజ్జీ వచ్చి చెప్తే నువ్వు తినక్కర్లేదు. నేనే తినలేకపోతున్నా. అప్పుడు పక్కన దాస్తుందా? అజ్జుడు ఎన్ని పెట్టిందో అజ్జుడు. నాది మొత్తం తిన్నాను, నేను మొత్తం తినేసాను. మా చెల్లికి ఆఫ్ ఇచ్చా, ఇదేం బజ్జీ చెప్తే తను తినక్కర్లేదు. ఆలు కాదు, దోసకాయ బజ్జీ. ఆలు ఫస్ట్ తినేసావుగా, సారీ మర్చిపోయి. తినాల్సిందే. పట్టుకో. ఇంకొద్దు ఇంకొద్దు మా తినలేకపోతున్నా. సరే కొంచెం తుంచి నాకు వద్దు దోసకాయ వద్దు. ఇప్పుడు దాకా నేను తినాలని అనుకుని తొప్పడం చేసిన తర్వాత తినాలని ఆశ చచ్చిపోయింది. దోసకాయ బజ్జీ సూపర్. మేము అట్లా తీస్తే ఎవరు తింటారు చెప్పు. ఇప్పుడు ఎలా తినాలి? వాడు పెట్టు, మొత్తం అక్కడ పెట్టేసి ఈ బజ్జీ నాకు పట్టుకో. నువ్వు అట్లా తుంపితే చేస్తావు నా చేతిలో. తుంపిన కామెడీ నేను మొత్తం చేస్తున్నాను. నేను ఓడిపోయాం. ఎట్లుంది బజ్జీ? లాగేస్తున్నా. ఎట్లుంది అని అడిగి, నువ్వు లాగేస్తున్నావా నడిపిస్తున్నావా అని అడగలేదమ్మా. చెప్పను చెప్తే తిరుపతి కావట్లా. చదివితే తిరుపతి కావట్లేదంట. తింటా బాగాలేదా? బాగాలేదా? నేను టేస్ట్ వాంతి వస్తుంది. నా వాట అయితే అయిపోయింది. నా వల్ల కాదు. కష్టపడేసింది. ఎందుకు బీట్రూట్ బజ్జీ నాకే బజ్జీ చెప్పు. అమ్మని కడుపు నొప్పి వస్తుంది. శనగపిండి మంచిది కాదు. బీట్రూట్ బజ్జీ చూసి బీట్రూట్ బీట్రూట్ అంటే ఏంటి? బీట్రూట్ రూట్ మమ్మీ తింటావా కానీ తిను. నా వల్ల కాదు. సూపర్ బీట్రూట్ అని అంటాను. బాగాలేదా? ఎంతసేపటి రావడానికి నేనన్నా పోషాగు నేనన్నా వండి నీ పెడితే వాళ్ళ అమ్మాయి పచ్చి చిక్కుడుగా తినిపిస్తుంది వాళ్ళ అమ్మకి. నీకోసం నేను కూడా తింటా బీట్రూట్. కళ్ళు తిరుగుతున్నాయి నువ్వు చేసే వంటకి. బీట్రూట్ అనుకుని టమాటా ఒక మరి పచ్చి కూరగాయలు తింటుంది. నెక్స్ట్ టైం పచ్చి కూరగాయలు ఛాలెంజ్ పెట్టు. బాగుందా? నా వల్ల కాదు. అంటే నా ముఖం బాగానే ఉంది కాబట్టి బాగానే ఉంది కూడా. అవుతురా తర్వాత తింటా. నెక్స్ట్ బీట్రూట్ మామూలుగానే నచ్చదు నాకు, మళ్ళీ దీనికి బజ్జీ ఏందో కుంభకర్ణ ఇంతగా ఉన్నాయి మేడం. కాకర నాకు మాత్రం వచ్చి కాదు. నువ్వు పంపేది కాకపోతే నేను ఇస్తా.
ఆనియన్ బజ్జీ పట్టుకో. బండి ఆనియన్ బజ్జీ బండి ఏం వద్దు గిద్దు అనండి. తిండితో కూడా చంపచ్చని ఇప్పుడే తెలుస్తుంది. మరి ఈ విధంగా ఏమనబ్బా తెచ్చినా దగ్గర బోషి బజ్జీలు పెట్టలేరా అట్ట పెట్టండి కామె ఎత్తా కోమ్లీ అంట నేను కూడా తింటున్నాను వీళ్ళతో పాటు. ఆనియన్ బజ్జీ తినమన్నా కదా ఆనియన్ బజ్జీ తల్లి రామా. మా, నీ దండం పెడతాను మా. మిరపకాయ బజ్జీ తిన్నాం. తిన్నావా? దాన్ని చూస్తే నీకు వాసన లేదా? చేసిందే మీ ఇద్దరి కోసం. నేను కొంచెం తిన ప్రేమతో అవసరం లేదు. కొంచెం ప్రేమ పంచుకోవద్దా? మేము కూడా అంతే తిన్నాము. తిను. నేను కూడా తినవు. తినండి. దేవుడు తలుచుకొని తింటున్నా. అప్పుడప్పుడు చేదు తినాలి. వామ్మో నేను అనకూడదు. తినువే. డైలాగ్ కొట్టాయి కదా నేను అదే తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చింది. బహుశా తెల్మా కొంచెం జరుగు. అమ్మ ఇది పెట్టిన బిచ్చి బిచ్చిలు బిత్తి బిత్తిరి. చెప్పమైంది. కాకరే కారం అనుకుని తిన్నాం. ఇట్లుంది. బజ్జీ అనుకుని తినబుద్ది కాక అదే నిజంగా బాగా నా చేతితో తినిపిస్తే తీయ ఉంటుంది. వద్దు, నా చేత నీకు తినిపిస్తా. ఇంకా తీయండి. కుక్కకు బజ్జీ వరకు తినాలని ట్రై చేస్తాను. బాగుందా? పచ్చి ఉందంట. వద్దు పచ్చి ఉందంటే ఈ పిల్ల తెల్ల పచ్చిమిరకాయలు లాస్ట్ పైన వద్దు. మా చెల్లి తింద కాబట్టి వంకాయ బజ్జీ మన ఇద్దరికి. వద్దు నాకు అసలు ఇంకా నువ్వు వంకాయ బజ్జీ తినకపోతే నీ మీద ఒట్టే. ఒట్టి తీసి గట్టు పెట్టి నువ్వు వంకాయ బజ్జీ తినకపోతే నీ మీద ఒట్టే. పట్టుకో. వద్దు నేను కూడా తింటా. ఇటే అది ఇటు నేను తింటా. వదిలేసాడు. మీదే వంకాయ బహుశా మనం ఆడుకుందాం. ఒక 2 నిమిషాలు పక్కన ఉండు. వంకాయ బజ్జీ మా చెల్లి తింద కాబట్టి నేను తింటా. ఎలా ఉంది? వంకాయ బజ్జీ కాలుగా ఉందా? సాగుతుంది వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీకి ఫ్యాన్స్ ఉంటారు. మీరు వంకాయ బజ్జీ తింటే మోర్చిపోతారు. తినలేదు. కన్నా కొంచెం నువ్వు తినలా తిను. సో అన్ని ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి వాళ్ళు. ఎలా ఉన్నాయి? దయచేసి 2వసారి ట్రై చేయకండి. మీరు ట్రై చేయండి. అస్సలు అంటే వరస్ట్ గా ఉన్నాయి. ఒక ఆలు బజ్జీ తప్ప. నేను ప్రేమగా వీళ్ళ కోసం ఇంత కష్టపడి వండి పెడితే వీళ్ళు నాకు చెప్పిన మాట ఇది ఫైనల్ గా. ఇంకోసారి ట్రై చేయొద్దంట అస్సలు. చుట్టాలు ఎవరైనా పద్దాక మా ఇంటికి రారా అని హింసించే వాళ్ళు ఉన్నారనుకో, కనలాగా ఇట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండి పెట్టే తింటాం కాదు, మీరు వాళ్ళకి వండి పెట్టండి. ఇట్లా చేసి పెట్టారంటే ఇంక 2వసారి మిమ్మల్ని పిలవరు. ఏమన్నా అస్సలు నేను పిలవను. నాకు అదే కావాలి. మేము కాకరకాయ బజ్జీ చేయండి. అస్సలు సూపర్ ఉంటుంది. అది మామూలు నాకు బజ్జీలు చేయడం రాదు. అందులో ఈ బజ్జీలనే ట్రై చేశానంటే నాకు నేనే గ్రేట్ అని చెప్పుకుంటున్నాను. వీళ్ళు కూడా చెప్పరు అలా కాబట్టి. చెప్పుకొని ఉండాల్సింది. బాయ్ అండి. బాయ్. అంటే వండిందాన్ని నేను అలసిపోలేదు, తిని వీళ్ళు అలసి. వారానికి ఒకసారి వచ్చి నీకు కొత్త కొత్త వంటలన్నీ వండి పెడతా. అస్సలు కొద్దమ్మా. సార్ కేక్ చేస్తా నీకోసం. దండాలమ్మా నాకు నీకు కొంచెం దండాలమ్మా. కాకర అయితే హల్వా చేస్తాం మా కుమారి కోసం. దయచేసి నన్ను పిలవకు. వచ్చి ఫోన్ చేసి చెప్పు నాకు. దేనికి? నాకు నేను వండటానికి కావాల్సినవి రెడీ చేసి పెడతావా? అస్సలు కొంచెం అర్జెంట్ పని పెట్టాలి. బయటికి వెళ్ళిద్దంట. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు మా అన్న రాగానే మా అన్న కూడా ఆ బజ్జీలు ఇస్తాను, తినేయమంటాడో చూద్దాం. కాకరకాయ బజ్జీ బీట్రూటా ఎట్లుందన్నా? బాగా ఉంది. వీళ్ళకి నచ్చట్లేదన్నా. ఏ బజ్జీ కూడా అసలు బాగుందనే చెప్పలేదు.